V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. 6 నెలలు గడుస్తున్న హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్లతో వసూళ్లకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. టోల్ ప్లాజా వద్ద 123 క్వింటాల ప్రభుత్వ రాయితీ బియ్యం పట్టివేత. ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనం సీజ్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ లో యువకుడు వినూత్న నిరసన. గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయాలంటూ నిరాహార దీక్ష. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో ఈటెల రాజేందర్ మిర్యాలగూడలో గ్రాడ్యుయేట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరి దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీల కార్యాచరణపై దృష్టి లేదని, ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రబల్గాలు పలికారు తప్ప దాన్ని అమలు చేయాల్సిన విశ్వాసం కనిపిస్తలేదని దుయ్యబట్టారు. మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, 4000 రూపాయల పింఛన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని పేర్కొన్నారు. మళ్లీ మామూళ్ల రాజ్యం డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరి దాదాపు 6 నెలలు గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీల మీద ఎక్కడ మాట లేదు, అమలుకు సంబంధించిన కార్యాచరణ లేదు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో, గ్రామాలకు రానియరేమో అనే భయంతో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమని చెప్పి ప్రగల్భాలు పలికింది తప్ప దాన్ని అమలు చేస్తున్న విశ్వాసం ఉండాలి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తానని బుద్ధి లేదు. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం అది లేదు. ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తానని చెప్పిండు, అది లేదు. 2000 రూపాయల పెన్షన్ ఏ కర్మ 4000 రూపాయలు తా చెప్పిండు, అది లేదు. ఇలా 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అది లేదు. ఏది అమలు కాకపోగా చివరికి మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలు, కాలిపోతున్న మోటార్లు, మళ్ళీ పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు అనేది ఇవాళ హైదరాబాద్ నగరంలో భయకంపితులు అయిపోతున్నారు వ్యాపారం. ఇవాళ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు 75 రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ కాని దృష్టికి దాపరించింది. మళ్ళీ మామూలు రాజ్యం నెల ఇవాళ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితులు చెప్పి ఇలా వాపోసారు. 6 నెలల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పర్మిషన్ లేవు. పాత గవర్నమెంట్ ఇచ్చే పర్మిషన్ ఎవరైతే తెలియదో వాళ్ళని పిలిపించుకొని గత ప్రభుత్వంలోనూ ఎన్ని డబ్బులు లంచం ఇచ్చినాం, ఎన్ని డబ్బులు చెల్లించుకోవడం, పట్టులు తెచ్చుకున్నాం, మళ్ళీ అంతే మొత్తం డబ్బులు మాకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు భయకంపితులను చేసి పెళ్లిచ్చి డబ్బులు తీసుకునే పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వయంగా ప్రధానమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ కరప్షన్. పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ బియ్యం సరిహద్దు సమీపంలోని మహారాష్ట్రకు యథేచ్ఛగా అక్రమ రవాణా అందుతున్నాయి. వివిధ మండలాల్లో పీడీఎస్ రైస్ పట్టుబడటం, అధికారుల నామమాత్రపు కేసులు రాసుకోవడంతో అక్రమార్కులు బియ్యం దందాను ఎంచుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీటీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు
వాంకిడి టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యం లోడ్ అక్రమంతో తరలిస్తున్నట్టు TS02UA 1517 నెంబర్ గల ఐచర్ వాహనంను పట్టుకున్నారు. DT ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాజ్ కుమార్ ఆయన తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని 150 ప్లాస్టిక్ బస్తాలలో నింపి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సుమారు 123.30 క్వింటాళ్లను బియ్యం సీజ్ చేసి అస్వాబాద్ MLSకు పాయింట్కు తరలించారు. నిందితులు వాంకిడికి చెందిన షేక్ అఫ్రస్, మాంతరికి చెందిన వాహనం యజమాని అతనే డ్రైవర్ అయిన ఓదెల మహేందర్లపై 6A కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని PSCS డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరి ధాన్యం పండించిన రైతులందరినీ అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులకు ధైర్యం ఇవ్వడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించడం జరిగిందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తడిసిన ధాన్యాన్ని కూడా అధికారులు దగ్గరుండి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులను కోరడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. కావాలని ప్రతిపక్ష పార్టీలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. అంటే మనకి వెదర్ మంచిగా అనుకోండి, ఇట్లా ఎండలు ఉంటే వారం అయిపోతుంది. లేదు మాకు ఇప్పుడు ఈడ మాయిశ్చర్ 16
14 వస్తేనే ఇప్పుడు అంతకంటే తక్కువ వర్షాలు మబ్బు పడేసరికి 40 కాడికి వస్తుంది 40 వస్తుంది 30 వస్తుంది 40 వస్తుంది. ఎందుకు నేను నిన్న చెక్ చేసినా చెక్ చేసినప్పుడు మనం చెక్ 17 ఉండే నిన్న వచ్చి చెక్ చేసేసరికి 25 అయింది. ఇప్పుడు దగ్గర ఉంటుంది ఫోన్ చేయ ఒకసారి కొంత తడిసి నిమ్మొచ్చింది. ఈ తడిసిన ధాన్యం కానీ నిమ్మొచ్చిన ధాన్యం కూడా మ్యాచర్ కలుస్తలేదని చెప్పేసి కొంచెం రైతులను ఇబ్బంది పెడుతురని తెలవడంతో మేమందరం రావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి, ప్రభుత్వానికి ఎలాంటి అపవాదు రావద్దని చెప్పి సీరియస్గా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ఆదేశాలు మరి స్థానిక మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే మేము కూడా కల్లాలను విజిట్ చేసి మరి ఆయన సూచన మేరకు ఇక్కడ ఉన్న వారికి కూడా మేము ఈ తడిపొడి ధాన్యాన్ని కూడా మీరు అందరూ కొనాలి, ఎవరన్నా మిల్లర్సు ఇది తీసుకున్నట్టయితే వెంటనే మరి కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెంటనే మిల్లర్లకు పంపించాలి. మిల్లర్లు ఎవరైనా మరి తీసుకున్నట్టయితే వెంటనే వాళ్ళ మీద రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఇప్పుడు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా. మరి అదేవిధంగా ఈ వారం రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి వెదర్ రిపోర్ట్ వస్తూ ఉంది. మరి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మరి ఋతుపవనాలు వస్తున్నాయి, వర్షాలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంత తొందర రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివరం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్మూలించాలని, ఉన్న షాపులన్నీ మూసేయాలని గ్రామ కూడలిలో నిరాహార దీక్షకు దిగాడు. గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని, పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేసే వరకు నిరాహార దీక్షను విరమించనంటూ భీక్షించుకు కూర్చున్నాడు. యువకుడి నిరసనకు గ్రామంలోని మహిళలు మద్దతు పలికారు. నా పేరు నవీన్, నేను డిగ్రీ స్టడీ చేస్తున్నా. మా ఊరు కందివనం. 24 అవర్స్ మందు అమ్మడం వల్ల చాలా చుట్టుపక్కల ఊళ్ళు కూడా మా ఊరికి వచ్చి మందు తీసుకెళ్తారు. అదేగాక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మందు తాగి ఆరోగ్యాలు పాడవుతున్నాయి, మరియు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది చాలామంది. అందుకని మందు బంద్ చేయాలని ఇది ఒక దీక్ష చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు కూడా ఉద్దర్లు ఇవ్వడం, నైట్ 12 అయినా 2 అయినా అరే కందివనం పోతే దొరుకుతుంది మందు అనే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006 నుంచి 2007 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు కలిసి చదువుకున్న విద్యార్థులు 18 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు లక్కీరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల తర్వాత తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాతో, మొమెంటలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో చదివిన నాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. అనంతరం గ్రూప్ ఫోటోలు దిగి సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లావణ్య వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. చదివిన నాకు సార్ అనేది ఎవరికి తెలియదు. ఇదే ఊరు. తర్వాత 6 to 10th వరకు రమ్మక్కపేట దుబాకులో చదువుకున్నాను. ఓకే సార్, పర్లేదు. ఇక్కడ డిగ్రీ ఆల్మోస్ట్ చదివిన తర్వాత నేను ఓయూలో
2006-2007 విద్యా సంవత్సరంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల బదనకల్లో చదివి 17 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో జరిగిన అనుభవించినటువంటి మధురానుభూతులు ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 2006-2007 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకి మమ్మల్ని ఆహ్వానించి అద్భుతమైనటువంటి రీతిలో స్వాగతించి సన్మానించినటువంటి ఆ విద్యార్థులకు అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ 15-16 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దుకొని జీవితంలో ఎదిగి రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ అందరం ఒకసారి కలవాలి, ఆనాటి ఆ మధుర జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు చేసుకుందామని చెప్తూ ఇక్కడ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ఆ విద్యార్థులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాం. మరి ఆనాడు ఈ పాఠశాలలో పనిచేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అప్పుడు ఈ పాఠశాలలో మేము పనిచేసినప్పుడు జడ్పీహెచ్ఎస్ బదనకల్ పాఠశాల అంటే ముస్తాబాద్ మండలంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి పాఠశాలగా గుర్తింపు పొందింది. మారుమూల పల్లెటూరు అయినప్పటికీ మరి ఇక్కడ విద్యార్థులు IIITలో సీట్లు సాధించి అలాగే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఈ ప్రాంతానికి ఈ ఊరికి పేరు తీసుకొస్తూ విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మనసారా అభినందనలు చెప్తూ మరి మమ్మల్ని మర్చిపోకుండా మరి మా గురువులను సన్మానించుకుంటాం, మా గురువులను ఒకసారి చూద్దామని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను ఒక ఉపాధ్యాయునిగా మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. మాకు ఒక చక్కటి అవకాశం, చక్కటి వేదిక ద్వారా మాకు గుర్తింపించినందుకు మీకు సదా కృతజ్ఞులం. మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు చెప్తూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ మీ వంతు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బట్టు శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందారు. యాచారం మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన మృతుడు అదుపులాపూర్మెట్ మండలం ఇంజాపూర్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆంథ్రోపాలజీ కోర్సుల్లో రాణించడానికి ప్రతి ఒక్కరూ ఢిల్లీకి వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నామని, అలాంటి కోర్సుకు ఎక్కడికి వెళ్లకుండా నేడు హైదరాబాద్లో చదువుకోవచ్చని హైదరాబాద్ సుందరయ్య కళానిలయంలో ఏసీ విత్ SIS అకాడమీ సంస్థ డైరెక్టర్ శివతేజ IAS IPS అభ్యర్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివేవారు ఏ రంగంలోనైనా కూడా రాణించవచ్చని అన్నారు. గతంలో IAS IPS ఆంథ్రోపాలజీ చదువుకోవడానికి ఢిల్లీకి పయనం కట్టేవారన్నారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు రాకుండా హైదరాబాద్లోనే స్థాపించడం జరిగిందని అన్నారు. Exam అనేది చాలా డైనమిక్ అవుతుంది year on year. So first you have to understand the pattern of the exam. So to understand the pattern of the exam, two principles. Syllabus లో ఏముంది అది పర్టికులర్ గా చూడండి, దాన్ని చదవండి. తర్వాత ఫస్ట్ అండ్ క్వశ్చన్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. లిమిటెడ్ సోర్సెస్ లో ఎక్కువ సార్లు తక్కువ కంటెంట్ చదివి చాలా తొందరగా క్లియర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్. నమస్కారం, నా పేరు శివతేజ. నేను ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ, SA ఫ్యాకల్టీ ఫ్రమ్ ఢిల్లీ. సో ఈరోజు ACT's IAS ఆఫ్లైన్ లాంచ్ చేసాము హైదరాబాద్లో. దో వీ హ్యాడ్ ఆన్లైన్ ప్రజెన్స్ త్రూ అవుట్ ఇండియా, కానీ ఇప్పుడు మనము హైదరాబాద్లో ఆఫ్లైన్ లాంచ్ చేశాము. సో ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నాకు ఢిల్లీలో మన తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు. ప్రతి 10 మందిలో 5 ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుంటున్నారు. కానీ ఆంథ్రోపాలజీ చూస్ చేసుకుని హైదరాబాద్లో ఇంత హబ్స్ ఉన్నప్పటికీ స్టిల్ దే ఆర్ కమింగ్ టు ఢిల్లీ. సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత, చాలామంది టాపర్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సమ్ థింగ్స్ ఆర్ ల్యాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్ అండ్ UPSC కోచింగ్. సో వాట్ వీ హ్యావ్ గివెన్ ఎ థాట్ ఈస్ దట్ ఒకప్పుడు UPSCకి హబ్గా ఉండేది హైదరాబాద్. ఎంతోమంది ఆంథ్రోపాలజీ కోచింగ్ తీసుకోవడానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మనం అందరం ఢిల్లీకి వెళ్తున్నాం, అక్కడ కలుషితమైన వాతావరణంలో ఇబ్బంది పడుతూ, తినలేని తిండి తింటూ, సంవత్సరాలు లక్షలు వెచ్చిస్తూ ఉన్నప్పటికీ క్వాలిటీ థింగ్స్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్టూడెంట్స్. ఐ నో మెనీ ఆఫ్ ద పీపుల్, డెస్పైట్ హ్యావింగ్ వెరీ
humble backgrounds. They are making attempts for UPSC, but still they are not happy with what they are getting. So నేనేమనుకున్నానంటే why not bring that quality to Hyderabad? హైదరాబాద్ ఎందుకు హబ్ అవ్వదు అంటే మీరు క్వాలిటీ ఏ విధంగా తెస్తారు అని అంటే వీ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్ ఫర్ లాస్ట్ 2 years అండ్ లాస్ట్ టైం 2023లో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ ర్యాంక్స్, ర్యాంక్ 59, ర్యాంక్ 169 అండ్ ఎట్ ద సేమ్ టైం ర్యాంక్ 696. వీళ్ళందరూ ఆంథ్రోపాలజీలో చాలా బాగా స్కోర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం 20 మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ 20 మందిలో కనీసం 15 మంది 200. హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ మేకల మండి సర్దార్ పటేల్ నగర్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా డ్రైనేజీ మరియు నాలాలు పొంగి పొర్లుతూ మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్రైనేజ్ మురుగునీటి కారణంగా త్రాగునీటిలో కలుషితమై తాము ఎలాంటి రోగాల బారిన పడాల్సి వస్తోందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇబ్బంది ఉందండి. ఇక్కడ మేము ఎన్ని రోజుల నుంచి బ్రతుకుతున్నాం కానీ చెత్త ఆల్రెడీ చెత్తతోటి మేము టెన్షన్లో ఉన్నాము. ఇన్ని రోజులు మేము దాని గురించి చాలా కష్టపడ్డాం. చెత్త తీయాలి, చెత్త తీసిండ్రు. ఆ ల్యాండ్ ఎవరు కొన్నారో ఆ భగవంతునికి ఎరక, ఎవరు తీసుకున్నారో తెలియదు. కానీ ల్యాండ్ అమ్మేసిండ్రు, వాడు పిల్లర్లు వేసిండో, బోరింగ్ చేసిండో. మెయిన్ లైన్ గవర్నమెంట్ ల్యాండ్, దానికి అర్థం కావాలి కదా. ఆ ల్యాండ్లో మెయిన్ లైన్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న లైన్కు మెయిన్ హోల్ చేసేసిండు. దాన్ని కవర్ చేస్తలేరు. దాంట్లో ఒక గుంట తీసుకున్నారు, కొంచెం టెంపరీగా అందులో తవ్వి అందులో కలిపేసారు. అది నిండిపోయింది మళ్ళీ సేమ్ యథావిధిగా. ఇక్కడ పిల్లలు, చిన్నపిల్లలు డెంగ్యూ, మలేరియా వ్యాధులు, వామిటింగ్స్, మోషన్స్, ప్రతి ఒక్కరు కడుపు నొప్పి స్మెల్కి వాటర్లో కనెక్ట్ అయిపోతుంది. నల్ల నీళ్ళలో మొత్తం మోరి నల్ల కనెక్ట్ అయిపోయినాయి. ఒక్క రోజు కూడా మంచి వాటర్ వస్తలేవు. మేము వాటర్ తాగుతాం, అందరం కొనుక్కొని తాగుతున్నాం. ఎన్ని రోజులు తాగుతాండి? అందరు స్లమ్ ఏరియా, అందరు గరీబోళ్ళు, ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఉండరు ఇంట్లో, అందరు పనికి వెళ్ళే వాళ్ళు. ఎంత ఇబ్బందిలో ఉన్నాం అందులో. అవన్నీ వాటర్ కాదండి, మెయిన్ నడవనికి లేదు. అసలు ఎంత ఇబ్బంది అంటే ఎంతమంది అప్లికేషన్ పెట్టినామండి. లేడీస్ అందరం కూడా పోయినాం, మొగోళ్ళం అందరం కూడా పోయినాం. ఏం చేస్తారు? అంతా పట్టించుకోరు. ఆ ల్యాండ్ అమ్మినోళ్ళు, కొన్నోళ్ళు పెద్దలు. ఆ పెద్దలకు ఎవరు చెప్తారు సమాధానం? కారణం ఏడికి పోతాం? ఒక గుడికి, ఒక బయటికి వెళ్ళాలంటే వాసన. ఇంట్లోకి వెళ్ళి అసలు ఈ అధికారులు అయితే పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు కాదండి, మేము మినిమం 12-15 years కొట్లాడుతున్నాం. మాకు చెత్త తీసేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ కాగితాల వాళ్ళందరూ జమ అయినరు, మాకు మళ్ళీ లాస్ట్కి వస్తే ల్యాండ్ అమ్మిండ్రు. ఎంతమందికి ఫిర్యాదు చేసినాం, ఎంతమంది అందరం పేపర్, ఇక్కడ ఈ ఏరియా కింది వాళ్ళు అందరు పోయారు, ఒక్కలమని కాదు. కానీ పట్టించుకునే నాదులు లేరు. మేకల మండి అసలు చాలా టూ మచ్ ఉందన్న. ఈ ఏరియా అయితే చాలా టూ మచ్ ఉంది. మేము హోటల్ పెట్టుకున్నాం ఇక్కడ. ఎట్లా జరుగుతుంది? ఎవరు వస్తారని మేము కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? మా పిల్లలు ఎట్లా భవిష్యత్తు? మేము ఎట్లా? ఇట్లా రోడ్లు ఉంటే ఎట్లా? 2 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటలేరన్నా. ఇక్కడ లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. ఏంది కథ? ఇటు మా పిల్లలు ఏంది? మా హోటల్ని పెట్టుకుని ఎట్లా బతుకోవాలా? మా కిరాయిలు ఎట్లా కట్టుకోవాలా? లీడర్లు ఇట్లనే చేసేది. ఓట్లు అప్పుడైతే వస్తారు, పిల్లలు జరాలు వచ్చి పడిపోతున్నారు. అది చూపించుకునే కానీ డబ్బులు లేవు మాకి. తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుండి తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని బాధితుడు తెమూజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ హైదర్గూడలోని SSS లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో 7 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపారు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తూ భార్యతో కలిసి అల్వాల్లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు.
తమకు 5 ఏళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే పెళ్లైనప్పటి నుంచి తనను అకారణంగా హింసిస్తుందని తెలిపాడు. పలుమార్లు పెద్దవాళ్ల సమీక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు. నా పేరు తెమూజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది. తను ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా, క్రూయల్ గా ఒక టైప్ లో నాకు అసలు సూట్ అయ్యే టైప్ లో బిహేవ్ చేయకుండా, నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్ గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్ కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్. ఇంకా ఏ రకంగా అంటే 1.5 year బ్యాక్ నన్ను ఏదో ఒక చిన్న రీజన్ తో చూడండి ఎలా ఇచ్చేసిందో. ఇది 1.5 year బ్యాక్ నాకు అయిన ఇంజురీస్. సో నేను ఆ 1.5 year బ్యాకే ఒకసారి పోలీసులను అప్రోచ్ అయ్యాను. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. అప్పుడు కంప్లైంట్ రాశాను, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, జెంట్స్ కి సెక్షన్స్ ఏవి లేవమ్మా, జెంట్స్ కి సపోర్ట్ చేయడానికి ఏం సెక్షన్స్ లేవు, అదే ఇప్పుడు సో నువ్వు కేసు పెట్టినా అది చెల్లదు. అదే గనక లేడీస్ గనక ఒక్క మాట చెప్తే, మీ ఆవిడ కనుక వచ్చి ఒక్క మాట చెప్తే మాత్రం నిన్ను లోపలేయడానికి సెక్షన్స్ ఉన్నాయి అని అన్నారు. సో వాళ్ళు అప్పుడు ఇంకా అలా చెప్పి అడ్జస్ట్ అవ్వాలి, ఇంకా తప్పదు అని అనేసి పంపించేస్తే నేను సరే అని చెప్పేసి, ఇంకా నాకు ఫేవరబుల్ గా లేదు అని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయి ఇంకా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. ఇంకా మళ్ళీ 6 months బ్యాక్ మళ్ళీ ఒకసారి ఇలాగే నాకు కొట్టింది, ఇంజరీస్ చేసింది, నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. ప్లస్ మాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు మోస్ట్లీ ఎప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ప్రజెంట్ కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా వాడికి నాకు ఎక్కువ కమ్యూనికేషన్ కూడా రానివ్వదు. మిస్కమ్యూనికేషన్ అవుతూనే ఉంటుంది మా ఇద్దరి మధ్యలో తన వల్ల. సో ఇప్పుడు 6 months బ్యాక్ కూడా మళ్ళీ బ్యాట్ తీసుకుని కొట్టడం అవి ఇవి చేస్తున్నాను. పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్ తో వాటితో కొట్టడం. ఇంకా రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్ అవి వేశాను. వేస్తే ఈ రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఈ విషయం మరి తనకు ఎలా తెలిసిందో తెలిసింది. సో అవి మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు నన్ను మళ్ళీ నైఫ్ ఉంటుంది కదా, కిచెన్ నైఫ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ నైఫ్ తీసుకుని నన్ను ఇక్కడ ఇంకా ఇక్కడ అటాక్ చేసింది. మరి అది కూడా ఇప్పుడు నేను ఇంకా తట్టుకోలేక ఇంక మళ్ళీ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యాను. పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయితే ఇప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. కానీ FIR ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి అని అంటే మాత్రం అమ్మాయి రావాలి. అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమి శాలి అనంతపురం ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం అనంతపురం పోలీసులు అందరూ పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారుల అందరితో మాట్లాడి జిల్లా పరిస్థితులను కనుక్కొని తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సూచించిన ఉత్తర్వులను పాటిస్తాం. అలాగే జిల్లాలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి ముందస్తు అరెస్టులు చేస్తామని, అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు సూచనలు, సలహాలు తీసుకుంటామని తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి. అండ్ హింసను అరికట్టడం, శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం. సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు సావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఐ సే, ఇప్పుడు
సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా టీమ్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తాడిపత్రి లాంటి సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత ఘర్షణ చాలా మెరుగు చూసుకోవచ్చు. ఈ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి మీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ డే ఆర్ 2 ఐ వుడ్ బి ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్డ్ టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవ మీద సిట్ దర్యాప్తు జరుగుతుంది. అలాగే కేవలం సిట్ చూసారా తర్వాత మన యాక్షన్స్ As I said, I just took charge. సో ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది, ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒకవైపు కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది, తాడిపత్రి లాంటి చోట్ల గొడవలు కూడా అది రాకుండా చూస్తాం. That is our aim and that will happen. సబార్డినేట్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేనందువల్ల అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్తులో అనంతనగర సినీ సంగీత సాంస్కృతిక సమ్మిళిత కళా సంస్థ ఆధ్వర్యంలో సంగీత విద్వాంసుడును స్మరిస్తూ ఘంటసాల 100 వసంతములు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆలపించిన 101 పాటలను సంగీత ప్రియులైన గాయని గాయకులతో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆలపించిన మధురగానాల్లో ఒక మధురగానాన్ని అనంతపురం నాగరవాసి అయిన గానకోకిల రామారెడ్డి ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిహెచ్ రామారావు, బాలమురళి, జీవి రామయ్య, సుధాకర్ బాబు, సురేష్ బాబు, ఓబుల దాస్ ఇతరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 6 నెలలు గడుస్తున్న హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్ఆర్ ట్యాక్స్లతో వసూళ్లకు పాల్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. వాంకిడి టోల్ ప్లాజా వద్ద 123 క్వింటాల ప్రభుత్వ రాయితీ బియ్యం పట్టివేత. ఇద్దరిపై కేసు నమోదు చేసి వాహనం సీజ్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని వెల్లడి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ లో యువకుడు వినూత్న నిరసన. గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయాలంటూ నిరాహార దీక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.